ఆరంభిస్తున్నాం. ఆరాధన క్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఈరోజు ఈ మధ్యలో ప్రతి ఉదయం మీరు మా ప్రభుత్వ ఆశీర్వాదాలను దయచేస్తున్నారు. ఈరోజు సరిగ్గా మా వీటిని మాట్లాడి ఆత్మకు ఆరోగ్యం ప్రసాదించండి. ఈ దినం మీ బిడ్డలకు సరిగ్గా చేసే ప్రార్థనలు జీవితాన్ని ఉపయోగించండి. శారీరక బలహీనతలు ఆరోగ్య ఆర్థిక విషయాలు చిక్కు సమస్య నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ప్రయాణ మార్గాలను బిడ్డలకు బాధ్యత దయచేయండి. భూమి నలుగుల క్రిస్మస్ స్థానాలు ఎంతో మంది ఉంటాయి. మరి ఎంతో మంది దేవుడు తెలుసుకొని రక్షించుకోవడానికి ఇంకా స్వామి దేశంలో జీవితాలు ప్రేమ తండ్రి మా సమ కుటుంబాలకు దీవించండి. ఇదిగో ఇక్కడ మీ సన్నిధిలో వస్తున్న ప్రతి బిడ్డకు మేము మీ ఆనందించేవాడు, మీ కట్టలు కలిగినవాడు, మీ యొక్క భయభక్తులు కలిగినవాడు, నీకు నమ్మకం జీవించేవాడిగా జీవించున్నారు. నమ్మకం వారికి దేవుని నీ గొప్ప గొప్ప మాటలు నా ఎవరి పాపదోషాలు క్షమించండి. నా ప్రభువు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించే ప్రార్థన. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 126వ కీర్తన రివైల్ ఫామ్లో 41వ కీర్తన. ఓ సద్భక్తులారా లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించే రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. Bye.
రండి యెహోవాకు నమస్కారం చేయుదము. దావీదు సంకీర్తన ఉత్తర ప్రత్యేక రీతిగా చదువుకున్నాం. కీర్తన గ్రంథంలో నుండి దావీదు సంకీర్తన 97. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములనియు సంతోషించునుగాక. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతం మైనం వలె కరుగుచున్నవి. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు, చెక్కిన ప్రతిమలను బట్టి పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయండి. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా మహోన్నతుడై ఉన్నాడు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నాడు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయం కొరకు ఆనందమును వ్యక్తపడి ఉన్నది. నీతిమంతుల సంతోషించు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగం లూకా సువార్త 4వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు సోదరి జీలకర్ర జయము చదువుతుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 18, 19 వచనాలు సోదరి జీలకర్ర జయము చదువుతుంది. నేటి దినము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. చెరలనున్న వారిని విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవచనం ప్రకటించును.
ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరుకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించు. దేవుడు చదివిన సోదరికి వందనాలు. నేటి దిన ధ్యానానికి మనకు ఏర్పరచబడిన వారు డాక్టర్ దేవప్రసాద్ గారు. వారు మనకి దైవవర్తమానం అందిస్తారు. వారిని వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వాక్యాన్ని అందించక ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 117వ కీర్తన, ఈ రివైర్ ఫామ్లో 312వ కీర్తన, 312వ కీర్తన యేసునాథుని యోధులందరూ వాసిగా ఇటరండు అనే కీర్తన పాడుతూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మీరు కొంచెం హుషారుగా పాడారు. ఇందాక రండి ఉత్సాహించనే పాట సిలువ ధ్యాన కీర్తనకు పాడారు. అట్లా కాదు, రండి ఉత్సాహం అంత నీరసం అయితేట కొంచెం ఉత్సాహం తెచ్చుకోండి, లాభం లేదు. క్రిస్మస్ కీర్తనలన్నీ స్పీడ్గానే ఉంటాయి. యేసునాథుని యోధులందరూ వాసిగా ఇటరండు, వేగమే వాసిగా ఇటరండు, భాసురముగా ప్రభు జన్మము వాడుచు ఆశతోడరండు, వేగమే ఆశతోడరండు, దూతల మాదిరి గాత్రములెత్తుచు గీతము పాడండి, వేగమే గీతము పాడండి, దాతయౌ మన క్రీస్తుని నీతిని ఖ్యాతిగా పలుకండి, వేగమే ఖ్యాతిగా పలుకండి, గొల్లలు ప్రభు కడగేగిన రీతిని ఎల్లను నడువండి, వేగమే ఎల్లను నడువండి, ఉల్లములందున సంతసించి ప్రభు తెలుపండి, వేగమే ఎల్లడ తెలుపండి, నాగుల భంగిని మానవులందరూ కానుకలియండి, వేగమే కానుకలియండి, మానవ కోటికి రక్షణ భాగ్యం దానము పొందండి, వేగమే దానము పొందండి, మరియ నీతిగను మనస్సులో మురియుచుండండి, వేగమే మురియుచుండండి, అరయుచునెదలో యేసుబాలుని చరితము తెలుపండి, వేగమే చరితము తెలుపండి, జయ జయ శబ్దము చేయుచు ప్రభువునకు జయమని పాడండి, వేగమే జయమని పాడండి, జయ జయ మనసును జయ శబ్దముతో జయములనొందండి, వేగమే జయములనొందండి, యేసునాథుని యోధులందరూ వాసిగా ఇటరండు, వేగమే వాసిగా ఇటరండు, భాసురముగా ప్రభు జన్మము వాడు ఆశతోడరండు, వేగమే మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును. దయచేసి కూర్చోండి. అడ్వెంట్ కాలంలో స్విచ్ చేసి ప్రాతకాల ధ్యానాల నిమిత్తమై ఆలయంలో కూడిన ప్రతి ఒక్కరికి కూడా అడ్వెంట్ శుభములు తెలుపుకుంటున్నాను. క్రీస్తు ఆగమనంలో మరో లక్ష్యం ఈ దిన ధ్యానం. మొదటి లక్ష్యం మనము మొదటి రోజు ధ్యానం చేశాం. రెండవ లక్ష్యం
వాక్యము చదవబడింది. లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాల్లో 2వ లక్ష్యం. దీని శీర్షిక దుఃఖితుల విముక్తి. ఈ లక్ష్యాన్ని ప్రకటించిన స్థలము ఏంటంటే ఆయన స్వగ్రామమే నజరేతు. సమయం ఏంటంటే విశ్రాంతి దినము. ఆ రోజు విశ్రాంతి దినము. మరి స్థలము సమాజ మందిరము. విశ్రాంతి దినమున సమాజ మందిరములో ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదివిన తర్వాత యేసు ప్రభువు తన లక్ష్యాన్ని ప్రకటించాడు. ఎంత అధికారికంగా ఈ ప్రకటన ఉందంటే అక్కడున్న పరిస్థితులు బట్టి అర్థమవుతుంది. తన స్వగ్రామములోనే చాలా ధైర్యం కావాలి. మన స్వగ్రామములో మన గురించి సమస్తము ఎరిగిన ప్రజలు ఉంటారు. అక్కడ మన గురించి చెప్పుకోవడం చాలా కష్టం. అయినా యేసు ప్రభువు తన స్వగ్రామంలోనే, తాను పెరిగిన స్థలములోనే మెస్సియాగా ఈ ప్రకటన ఆయన చేయగలిగాడు. ఈ సమాజ మందిరములలో విశ్రాంతి దినమున ఆరాధన క్రమం ఏంటంటే మొట్టమొదట ధర్మశాస్త్రంలోని భాగము చదువుతారు. మనం కూడా ఆదివారాలప్పుడు 2-3 పాఠాలు చదువుతున్నట్టు మొట్టమొదట ధర్మశాస్త్రంలో భాగం చదువుతారు. రెండవసారి ప్రవక్తల్లో భాగం చదువుతారు. మరి రబ్బీలు ఇది చదివి వివరిస్తారు. ఆ రోజు యేసు ప్రభువు విజిటింగ్ రబ్బీ తన స్వగ్రామానికి ఆయన వచ్చాడు. ఆయనకి గ్రంథం ఇవ్వబడింది. ఆ గ్రంథములో ఏ భాగం అంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనాలు. అదే లూకా సువార్తలో 4వ అధ్యాయములో వ్రాయబడింది. ఒకసారి నేను చదువుతున్నాను, వినండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన చదివాడు. అయితే యెషయా గ్రంథములో చూచినట్లయితే 61 వచనములో సగమే చదివాడు. ఆయన 2వ వచనము 61 వచనము పూర్తిగా చదవలేదు. ఒకవేళ ఆయన పొడిగించి చదివాడు అనుకోండి, ఆయన ఏం చదివేవాడంటే మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు వచ్చాడని చెప్తాడు. మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును అని చదవాలి. కానీ అక్కడ చదవకుండా
ఆపేసాడు. ఎందుకంటే ఆయన మిషన్ అది కాదు. మొట్టమొదటి ఆగమనములో ఆయన లక్ష్యము ఏంటో యోహాను సువార్త 3:17లో మనము టచ్ చేశాం. యోహాను సువార్త 3:17లో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన లక్ష్యం అది కాదు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందాలి. ఆ లక్ష్యములో రాజకీయ కోణం ఏమీ లేదు. ఆ లక్ష్యములో శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన పరిచర్యే. నిన్ను నన్ను మనుషులందరినీ పాప దాస్యము నుండి విడిపించాలి. ఆత్మీయ అంధత్వము నుండి స్వస్థపరచాలి. సాతాను చెరలో నుండి విడిపించాలి. ఆయన లక్ష్యం అది. అందుకని ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ ఈ వచనాలే రబ్బీలు ఎవరైనా సరే ఒకవేళ చదివి వివరించవలసి వస్తే వారు ఏమని వివరిస్తారంటే, ఈ వచనాలు రాబోయే మెస్సయ్య గురించిన ప్రవచనాలు, ఇవి లేఖనాలు అని ఈ వచనాలని వివరిస్తారు. అయితే యేసు ప్రభువు చదివి వారిని అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు. ఆయన క్లుప్తంగా వివరించాడు. ఏంటంటే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. మరందరూ చాలా ఆసక్తిగా ఆయన ఏం చెప్తాడా, వాక్యం చదివాడు, లేఖనాలు చదివాడు, ఆయన మరి ఏం మాట్లాడతాడని చూస్తున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఏం చెప్పాడు? నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. అంటే ఈ లేఖనములో ఉన్న మెస్సియా, మీ రబ్బీలు వివరించే ఆ మెస్సియా నేనే. ఎంత ధైర్యంగా ప్రకటించాడండి. ఇదే మాటలు బాప్తిస్మమిచ్చు యోహాను అడిగాడు ఆయన్ని, రావాల్సిన వాడు నీవేనా, ఇంకెవరి గురించైనా కనిపెట్టాలా అని అడగడానికి తన శిష్యుల్ని పంపించాడు. బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులకు యేసు ప్రభు ఇదే మాటలు చెప్పాడు. వెళ్ళి చెప్పండి యోహానుకి, మీరేమి చూస్తున్నారో, ఏంటి వింటున్నారో వెళ్ళి చెప్పండి. నా గురించి అభ్యంతర పడనివాడు ధన్యుడు అని ఇదే మాటలు. అవును, మీరు కనిపెట్టే మెస్సియా నేనే. ఆ సమాజ మందిరంలో కూర్చున్న వారికి అర్థమైంది. మెస్సియా ప్రవచనాలు వారికి తెలుసు, ఈయన మాటలు కూడా వారికి అర్థమైంది. ఆశ్చర్యపడ్డారు. అందుకనే వారిలో వారు ఏమనుకుంటారంటే, ఈయన యేసేపు కుమారుడు కాడా? వారు ఆశ్చర్యపడ్డారు. ఏంటి ఇలా మాట్లాడతాడు, ఈయన మెస్సియా అంటాడు, ఈయన యేసేపు కుమారుడు కాడా? దాన్ని బట్టి
యేసు ప్రభు 4వ అధ్యాయంలోనే 23, 27 వచనాల్లో ఆయన ప్రబోధ వినిపించాడు. ఆయన ఆగమనములో యూదులే కాదు, ఇశ్రాయేలీయులే కాదు, అన్యజనులు కూడా దేవుని కృప కనికరములకు అర్హులే, యోగ్యులే. దేవుని కృప కనికరములు జాతి మత కుల భేదాలు లేకుండా అందరికీ విడుదల, అందరికీ దాస్యము నుండి విముక్తి, అందరికీ. ఆ మాటలకి వారు మారిపోయారు. ఎంత ఆర్భాటంగా ఆయనని ఆహ్వానించారో అంత ఆగ్రహముతో ఆయనను చంపడానికి సిద్ధపడ్డారు. చూసారా, యేసు ప్రభువు అన్యజనుల గురించి ఎప్పుడు మాట్లాడాడో దేవుని కృప వారి పట్ల కూడా ఉన్నది, దేవుని అనుగ్రహము వారి పట్ల కూడా ఉన్నది అని ఎప్పుడు మాట్లాడాడో వారి ఆగ్రహం బయటకు వచ్చింది. ఒక పాస్టర్ గారు అన్నారు, ఏమండి ప్రసాద్ గారు, సంఘాల్లో మన సంఘాల్లో కావాల్సింది, మనుషులకు కావాల్సింది కంఫర్టింగ్ సర్మన్ అండి, కన్విక్టింగ్ సర్మన్ కాదు అన్నాడు. అంటే మన సంఘాల్లో కావాల్సింది చక్కగా ఆహ్లాదకరమైన ప్రసంగం కావాలి, హృదయంలో గుచ్చుకునే ప్రసంగం కాదు అని ఒకసారి గుర్తు చేశాడు ఆయన. ఈ మధ్యన మేము వెల్లూరులో ఉన్నాం. మా మనమరాలు, దాని పేరు రూత్, ఆమె వాళ్ళ అమ్మమ్మకి వార్నింగ్ ఇచ్చింది. వెళ్ళిన కొత్తలోనే వార్నింగ్ ఇచ్చేసింది, అమ్మమ్మ నో స్కోల్డింగ్స్ హియర్, నో స్కోల్డింగ్స్ హియర్ అని సైగ చేసి చెప్పింది. అంటే తిట్టడాలు, అరవడాలు ఇక్కడ లేవు. ఒకవేళ నువ్వు అరిచినా తిట్టిన నన్ను పంపించేస్తా నిన్ను అని వార్నింగ్ ఇచ్చింది. చిన్నపిల్లలకే కాదండి, పెద్దవారికి కూడా అదే మనస్తత్వం. మనకు కావాల్సింది హృదయంలో మంచి వార్త కావాలి, వాక్యం కావాలి, గుచ్చుకునే వాక్యం కాదు. చూసారా, ఆనాటి యూదులకి ఎంత తేడా. యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన ఆగమనములో ఆయన లక్ష్యం చెప్పాడో, దేవుని కృప విస్తరించాలి, ఆయన అనుగ్రహం విస్తరించాలి అని చెప్పాడో వారికి అర్థం చేసుకోలేకపోయారు. పాఠం ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ఆ సమరయ స్త్రీ చూడండి. ఆ సమరయ స్త్రీ యేసు ప్రభుతో ముఖాముఖి సంభాషణ జరుగుతుంది. మొట్టమొదట ఆయన్ని యూదుడుగానే చూసింది. నీవు యూదుడు అనుకుంది. అయితే యేసు ప్రభు మాటలు ఆమె హృదయాన్ని వెలిగించింది. కొంతసేపటికి నీవు ప్రవక్తలా కనబడుతున్నావు, ఇంకా కొంతసేపటికి క్రీస్తును మెస్సియాలాగా కనబడ్డాడు. చివరికి నేను చేసినవన్నీ చెప్పిన ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తే
ఆమె హృదయం వెలిగించబడింది. అయితే సమాజ మందిరములకు వెళుతున్న యూదుల హృదయాలు అంధత్వముతో నిండినవి. ఈనాడు చర్చికి పోయే సంగతి అంతే. ఎంత వాక్యం వింటుంటే అంత హృదయం అంధత్వం. ఆ సమాజ మందిరములో ఆయన ప్రకటించాడు, ఇది ఈ లేఖనము ఈ రోజు నాలో నెరవేర్చబడింది. నేనే మెస్సియాని అని మెస్సియాగా ఆయన ప్రకటించుకున్నా వారు నీవు యూదుడువే, యోసేపు కుమారుడు కాడా? చూసారా ఎంత అంధత్వము. సమరయ స్త్రీకి యూదుడు క్రీస్తుగా మారిపోయాడు. ఆ సమాజ బంధనములో ఉన్న ఆ యూదులకు మెస్సియా యూదుడుగానే కనబడుతున్నాడు. ఎంత వ్యత్యాసం అండి. మెస్సియా పరిచర్య యొక్క పరిధి వారికి అర్థం కాలేదు. ఆయన లక్ష్యం యొక్క పరిధి ఆ యూదులకు అర్థం కాలేదు. ఎంత విస్తారమైనదో మెస్సియా యొక్క లక్ష్యము ఎంత విస్తారమైనదో ఈరోజు మీతో 3 ప్రశ్నలతో వివరించాలని నేను ఆశిస్తున్నాను. 3 ప్రశ్నలే. ఈ ప్రశ్నలు బట్టి మనము ఆ మెస్సియా యొక్క పరిచర్య పరిధి అంటే విస్తీర్ణం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మెస్సియా యూదులకు మాత్రమేనా? ఇది మొదటి ప్రశ్న. ఆయన యూదులకే వచ్చాడా? యూదులకు మాత్రమే ఈ లోకానికి వచ్చాడా అంటే, అపోస్తలుడైన పౌలు ఒక చక్కని రిటారిక్ క్వశ్చన్ వేసి ఆన్సర్ చేశాడు ఆయనే. చూడండి, రోమా పత్రిక 3:29 చూడండి. రోమా పత్రిక 3:29 ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? ఒక రిటారిక్ క్వశ్చన్ ఇది. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. అయితే యూదుల అంధత్వం ఎలాంటిదంటే, ఈయన యోసేపు కుమారుడు కాడా? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి మరియ కాదా? ఇతని సహోదరులు మన దగ్గర లేరా? ఎంతగా అభ్యంతరపడ్డారండి, ఎంతగా అభ్యంతరపడ్డారు యేసు ప్రభువును బట్టి. ఆయన యూదుడుగానే వారికి కనబడుతున్నాడు. ఆయన పరిచర్య, ఆయన లక్ష్యము వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది మొట్టమొదటి ప్రశ్న. మెస్సియా యూదులకు మాత్రమేనా? రెండవ ప్రశ్న, మెస్సియా స్వదేశానికి మాత్రమేనా? స్వదేశం అంటే నజరేతు. యేసు ప్రభువు వారి యొక్క అవిశ్వాసం చూసి ఆయన ప్రశ్నించాడు. 23లో చూడండి, 4వ అధ్యాయం లోకాసు వార్త 4లోనే 23లో చూసినట్లయితే, ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో
నిశ్చయముగా చెప్పుదురు అనెను. కపెర్న హోములో నువ్వు ఏం చేసావని విన్నావో అది నీ స్వదేశంలో కూడా చెయ్యి. ఆయన విస్తరిస్తుంటే, ఆయన పరిచర్య విస్తరిస్తుంటే ఆయన పరిచర్యను పరిమితం చేస్తున్నారు స్వదేశానికి, స్వగ్రామానికి. ఆయన చివరి ఆదేశం, ఆయన విస్తీర్ణత ఎంతో తెలుస్తుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి. అది ఆయన విస్తీర్ణత, ఆయన పరిచర్య పరిధి. సర్వలోకం, సర్వ సృష్టి. చక్కని పాట పాడుతున్నాం మనం. మనమే సాధనము, మనమే అన్యజనులు అందరికీ. మెస్సియా స్వదేశానికి మాత్రము కాదు, బూదిగంతముల వరకు ఆయన సువార్త వెళ్ళాలి. మూడవ ప్రశ్న వేస్తున్నాను. మెస్సియా ఒక కాలానికి మాత్రమేనా? ఆయన ఈ లోకానికి వచ్చిన కాలము ఆ కాలానికి మాత్రమేనా? కాదు. ఆయన ఈ లక్ష్యంలోనే ప్రకటించాడు. ఏంటంటే 19వ వచనం చూడండి, 4:19. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ప్రభువు హితవత్సరము ప్రకటించడానికి ఆయన నన్ను పంపియున్నాడు. హితవత్సరము ఆ పాత నిబంధనలో అయితే ఆ హితవత్సరము 1 సంవత్సరమే. అయితే యేసు ప్రభు ప్రకటించిన హితవత్సరము అది పొడిగించబడిన హితవత్సరము. అది యేసు ప్రభు ప్రకటనతో ఆరంభమైంది. 2000 సంవత్సరాలు గడిచింది. ఆ హితవత్సరము అది కొనసాగుతూనే ఉంది. అందరికీ విడుదల, అందరి దాస్యము నుండి విడుదల, పాప రుణాల నుండి విడుదల, అందరికీ రక్షణ. ఇది కృపాకాలము. హితవత్సరములో ఉన్నాం మనం, కృపాకాలములో ఉన్నాం. ఇది సంఘ యుగము, చర్చ్ ఏజ్. సంఘయుగము. సంఘయుగము ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందంటే యేసు ప్రభు మొదటి రాకడ నుండి 2వ రాకడ వరకు ఇది సంఘయుగమే, చర్చ్ ఏజ్, కృపాకాలమే. అయితే యేసు ప్రభు పరిచర్య సంగతి ఏంటి? యేసు ప్రభు యొక్క పరిచర్య ఈ సంఘము కొనసాగిస్తుంది, సువార్త ప్రకటిస్తుంది, రోగుల్ని దర్శిస్తుంది, దీనుల్ని కళ్ళారా చూస్తుంది, సహాయం చేస్తుంది. సౌత్ ఆఫ్రికాలో జోహానెస్బర్గ్ అని ఒక పెద్ద సిటీ, చాలా చాలా పెద్ద నగరం అది జోహానెస్బర్గ్. దాని పేరేంటంటే సిటీ ఆఫ్ గోల్డ్ అంటారు.
ఎక్కడైతే బాగా డబ్బులున్నాయో అక్కడ పాపం కూడా విస్తరిస్తుంది. అక్కడ ఏంటంటే విచ్చలవిడిగా తిరిగి మరి అక్కడ పావర్టీ కూడా, ఎక్కడ ధనికులు ఉంటారో అక్కడే వారి పాదాల క్రింద దీనులు ఉంటారు, బీదలు ఉంటారు. మరి ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్లు పిల్లల్ని కని అనాథరైజ్డ్ అబాండన్ చిల్డ్రన్ ఏం చేస్తున్నారంటే ఆ పిల్లల్ని పెంచుకోలేక ఆ చెత్త కుండీల్లో పడేస్తున్నారంట. ఆ రోడ్డు పక్కన ఆ పిల్లల్ని పడేసి వెళ్ళిపోతున్నారంట తల్లులు, పేదల వారిని పంచలేక. ఇవి జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఆ జోహానస్బర్గ్లో జరుగుతుంది. ఏం చేయాలి? ఎవరు ముందుకు వస్తారు? యేసు ప్రభు పరిచర్య చేసేవాళ్లే. యేసు ప్రభు పరిచర్య మరి అక్కడ ఒక మరి బెరియా బాప్టిస్ట్ మిషన్ చర్చ్ అని ఉంది. అక్కడ వారు చూశారు జరుగుతుంది. ఏంటిది, చాలా ఘోరమైన పరిస్థితి. చిన్న బిడ్డలు. వారు మరొక మిషన్ ఓపెన్ చేశారు, డోర్ ఆఫ్ హోప్ మినిస్ట్రీ. ఆ చర్చ్ తరపునే ఒక మినిస్ట్రీ ఓపెన్ చేశారు, డోర్ ఆఫ్ హోప్. వారు ఏం చేశారంటే మరి వాళ్ళు బేబీ సేవర్ బాక్స్ అనేది ఒకటి తయారు చేశారు. ఏం చేశారంటే ఆ చర్చ్ కాంపౌండ్లో ఒక ఓపెనింగ్ పెట్టి అక్కడ చిన్న బాక్స్ అరేంజ్ చేశారు. తల్లులారా, మీ బిడ్డల్ని చెత్త కుండీల్లో పడేయద్దు, రోడ్ల మీద పడేయద్దు. మీరు ఒకవేళ పెంచలేకపోతే ఆ బిడ్డను తీసుకొచ్చి ఈ సేవర్ బాక్స్లో పెట్టేసి మీరు మీ అంతటి మీరు వెళ్ళిపోండి. ఎంత మంచి పరిచర్య ఈరోజు కూడా జరుగుతుంది. అప్పుడు తల్లులు ఏం చేశారంటే ఎవరైనా పడేసే వాళ్ళు తీసుకొచ్చి ఆ బాక్స్లో ఆ చిన్న బిడ్డను వదిలేసి వెళ్ళిపోయేవారంట. అది 1999లో ఆరంభమైంది. అటువంటి పిల్ల, మొట్టమొదటి పిల్ల, ఆ పిల్ల పేరు జార్జినా. ఆ అమ్మాయి యూత్ అయింది ఈ టైంకల్లా. అటువంటి పిల్లలు రోజు రోజుకి అందులో వేయబడుతున్నారు. ఆ బిడ్డని కలెక్ట్ చేసుకుని చిల్డ్రన్ హోమ్ అనే ఆ చర్చి రన్ చేస్తుంది. ఆ చిల్డ్రన్ హోమ్లో పెరుగుతున్నారు. ఇప్పుడు 100 మంది పిల్లలు ఉన్నారు, 100 మంది ఉన్నారు. ఆ చిల్డ్రన్ హోమ్లో వారు పెరుగుతున్నారు. మొట్టమొదటి బేబీ పేరు జార్జినా అని పెట్టారు. ఆ బిడ్డ ఎంత ఉంది? ఫాదర్ హయ్యర్ పేరు పెట్టుకున్న నీ సంఘం, ఫాదర్ హయ్యర్ చేసిన పరిచర్యలు ఏమైనా తలపోసుకుంటున్నావా? ఏమైనా ఆలోచించావా? అన్ని పరిచర్యలు చేశాడండి ఆయన. స్కూల్ పరిచర్య, ఆర్ఫనైజ్లా, మరి ఎన్ని పరిచర్యలు! ఏమైనా ఆలోచించావా? ఒకవేళ ప్రశ్న అడిగితే చేస్తున్నామండి, ఆ క్రిస్మస్లు చేస్తున్నాం, క్రిస్మస్లో మరి చీరలు పంచిపెడుతున్నాం, డబ్బులు ఇస్తున్నాం, ఫ్రూట్స్ ఇస్తున్నాం. ఇంతేనా నువ్వు చేసేది? యేసు ప్రభు లక్ష్యం ఆయన తెలిపాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఇది కృపాకాలము, హితవత్సరము. ఆ హితవత్సరము కొనసాగుతుంది. ఆయన వచ్చే వరకు ఈ హితవత్సరము కొనసాగుతుంది. యేసు ప్రభు కళ్ళు సంఘమే. అవసరం ఉన్న వాళ్ళని పక్కకు చూస్తున్నావా? వారు కనబడుతున్నారని కళ్ళకి? ఆయన నోరు సంఘమే. సువార్త ప్రకటిస్తున్నావా? ఆయన చేతులు ఈరోజు క్రీస్తు సంఘమే, నీ సంఘమే. ఆయన కాళ్ళు నీ సంఘమే. ఎవరైనా ఒక దగ్గరికి 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్తున్నావా? ఎలా ఉన్నాయి నీ కళ్ళు, నీ నోరు, నీ చేతులు,
నీ కాళ్ళు ఆయన పరిచర్యలో వాడబడుతున్నాయా? యేసు ప్రభు పరిచర్యని అర్థం చేసుకున్నావా? ఆయన లక్ష్యాన్ని అర్థం చేసుకున్నావా? ఫాదర్ హయర్ లూథరన్ సంఘ సభ్యులారా, లక్ష్యాన్ని అర్థం చేసుకోండి. ఇది కృపాకాలము. ఆయన కృపా కనికరాలు ప్రతి ఒక్కరూ పొందాలి. అలా పొందడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు తన కృపను మెండుగా మనకు దయచేయనుగాక. అందరికీ వందనాలు. కూర్చోచ్చారు. వీడికి నోటికి ప్లాస్టర్ అయింది. రేపు పొద్దుండి చర్చిలోకి రాగానే ప్లాస్టర్ వేసి ఆడ కూర్చోడా. రే పిల్లలు మొత్తం ముందుకు వచ్చి కూర్చొని ఇటు. మీరెవరు మాట్లాడద్దు. మీరు వచ్చింది ముచ్చట్లు చెప్పడానికా? వీడికి మంచి ప్లాస్టర్ వేసి కూర్చోబెట్టండి రేపు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల ఆరాధనకు చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. దైవ గ్రంథం చదివిన సోదరి జీలకర్ర జయంకు వందనాలు. చక్కని వర్తమానం అందించిన డాక్టర్ దేవప్రసాద్ గారికి కూడా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. డిసెంబర్ 6వ తారీఖున స్త్రీల సమాజం కాంపిటీషన్స్ ఉదయం 10 నుండి ప్రారంభం. పగలే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇంకేమైనా అభిప్రాయాలు ఉన్నాయా? ఈ పాస్గార్లు పెట్టినవి కాదు, అన్ని పాస్గార్లను చుట్టుపాకండి. ఏ చేసినా మీ ఇష్టమే. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం. క్విజ్, బైబిల్స్, ఎగ్జామ్స్, గేమ్స్. బైబిల్ ఎగ్జాము, క్విజ్ ఏమో మొదటి సమయాల గ్రంథం 16 అధ్యాయాలు, 17 నుంచి ఏమో క్విజ్. ఎగ్జామా? క్విజ్ 1 నుంచి 16 మొదటి సమయాల గ్రంథం క్విజ్, 17 నుంచి 31 ఎగ్జామ్. గేమ్స్ ఇవన్నీ డిసెంబర్ 6వ తారీఖు. ఏ రోజు వచ్చింది? వచ్చే శనివారం స్త్రీల శనివారం. ఇంకా ఈరోజు మనకి టీ మరియు స్నాక్స్ సిద్ధపరిచిన వారు డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా నివేదిత గారు. వారికి సంఘపక్షాన వందనాలు. ఈ ప్రార్థన అయిన తర్వాత అవి తీసుకుని వెళ్ళవలసిందిగా మనం చూస్తున్నాం. అలాగే రేపు సాయంత్రం 7 గంటలకి సంఘ పెద్దల మీటింగ్ ఉంటుంది. ఆ వాట్సాప్ పెడతాను. రేపు సాయంత్రం సంఘ పెద్దలు, మీ ఇళ్లలో ఉన్న సంఘ పెద్దలకు చెప్పండి. ఒక రోజు ముందే చెబుతున్నాను. సాయంత్రం 7 గంటలకి. ఆ తర్వాత స్త్రీల సమాజం, యవనస్తులు, మీ ప్రోగ్రామ్స్, మీరు ఏ రోజు క్రిస్మస్లు చేసుకోవాలనుకుంటున్నారు, ఏ రోజు చర్చి ప్రోగ్రాం జరపాలనుకుంటున్నారు, కొంచెం చెప్తే అవన్నీ మరి సంఘ పెద్దల మీటింగ్లో పెట్టి మాట్లాడాలి. వాస్తవంగా అయితే సంఘ పెద్దల మీటింగ్ నవంబర్ 24నే జరగాలి. 24 ముందు జరగాలి. జరిగి ఇవన్నీ కొంచెం ప్రోగ్రాంలన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం అందించిన డాక్టర్ దేవప్రసాద్ గారికి, దైవ గ్రంథం చదివిన సోదరికి వందనాలు. రేపటి ఉదయకాలం యథావిధిగానే మనకి ఆరాధన ఉంటుంది. అందరూ రావాల్సిందిగా మనవి. రేపటి దినం మనకి దైవ వర్తమానం ఈ సుందర్రాజు గారు ఇస్తారు. వారికి కూడా ఈ వాక్య పరిచర్యలో పాల్గొనాలని మనం చేస్తున్నాం. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఈ చర్యలు దేశానికి వచ్చిన బిడ్డలు దీవించిన మరి సోదరి దేవులకు దీవించండి. పక్కనే సందేశం ఇచ్చిన మరింత సేవ చేసి దయచేయండి. ఈరోజు సంఘాన్ని ప్రేమించి సంఘ బిడ్డలకు మరి టీ స్నాక్స్ టికెట్ సిద్ధపరిచిన దాని దేవప్రసాద్ గారి బిడ్డలు ఉన్నటువంటి అజ్ఞానిక శక్తి బిడ్డలు అలాగే వసత బిడ్డల కొరకు మరి ఇచ్చినప్పుడు నాకు చాలా ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాలా అవసరాలు ప్రార్థన చేస్తున్నాం. దీవించిన బిడ్డలు కొంచెం తల నుంచి బిడ్డలు దీవించి రేపు మాట్లాడే
సమగ్ర వీటి ద్వారా సమయానికి కావాల్సిన పరిచర్య ప్రణాళికలు వాటితో కావాల్సిన నెరవేర్పు మాకు చూసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మరోసారి ఉదయాన్ని మధ్యలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి. మన తల్లిలో చూడగా ప్రార్థన నెరవేర్చి దూరదేశాలను మా బిడ్డలు నాకు చేస్తున్నాం క్షేమాలను సంగతి కొరకు మరియు మన కుటుంబ వృద్ధులు ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. మా సంగతిలో ఆశీర్వదించిన మీ ఆదివారంలో వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. తెలుసులే విడుదల సమయం మరి పూరిగా దాని పరిచయం ఆశీర్వదించిన నైజీరియా దయచేసి ఉత్తర కొరియా సువార్త ద్వారా ఆఫ్ఘనిస్తాన్ అనేక ముస్లిం బౌద్ధ కమ్యూనిస్ట్ దేశాల సువార్త ద్వారా అడవులు కొండలు పనిచేసే సేవలను ప్రారంభిస్తున్నాం. భారతదేశంలో గొప్ప గొప్ప దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మంటూ బిడ్డలు ఎంతో త్యాగాలు చేశారైనా ఎన్నో దానికి దయచేసి ఆంధ్ర సభకు విధుల సంఘం పాదలయ్యే అవుతూ వచ్చింది ప్రాంతానికి వారిని బట్టి ఈ ప్రాంతంలో కోసం ప్రాంతాలతో పరిచయం జరిగించి వారు చేసిన సుమారు వరకు పల్నాడు ప్రాంతం అనేక ప్రాంతాలకు కట్టిన స్కూల్ మిషన్స్ విద్యా వైద్యం కుష్ఠరోగులు లైట్ స్కూల్స్ ఇవన్నీ దాని కాలంలో మోకడితే నాయకులు కార్యక్రమం శ్రద్ధ లేదు. అలాగే దాని ద్వారా ఎంతో మంది చదివిలేదు, ఎంతో మంది పేరు. అలాగే సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికీ కాపాడుతున్నాం. అనారోగ్యులు ఆసుపత్రులు వారిని గుర్తు చేస్తున్నాం. అలాగే చనిపోయిన సేవకులు ప్రార్థన చేస్తున్నాం. వారికి దినాంతం ధైర్యం వారిలో డిసెంబర్ మాసంలో పెట్టి ప్రార్థన చక్కగా సహాయం చేయండి. అలాగే తండ్రి పిల్లలు మరి జనాలు వారికి చేసే సేవ జీవించింది. మరి సంఘం నుండి ప్రతి శుక్రవారం అనాథంగా వారికి స్పాన్సర్ చేసే బిడ్డలు నాకు వారిని జీవించి తీసుకెళ్ళి బిడ్డలు. అలాగే దినాల్లో చాలా కుటుంబాలు మరి దాతలు దాన్ని ఎంటర్ చేసుకుంటాయి. కుష్ఠరోగులు కానీ రోడ్డు ప్రకారం కానీ పేదవాళ్ళకి సహాయం చేసే చేతులు వ్యక్తులు జీవించింది. మిక్కిలి అప్పులో ఒకరికి చేస్తే నాకు దైవతండి మరి అదరేది మేనిఫెస్టో ఈరోజు దాసం విషయాలు కేవలం నోట్లు మాత్రం కనుక క్రియాత్మకమైన క్రైస్తవ్య ప్రార్థించి నిజమే తండ్రి కఠినమైన వాక్యం సంఘాలు ఇష్టపడలేదు. కఠినమైన వాక్యం లేకపోతే భాషలు సిద్ధిస్తున్నారంట. ఎంతో మందికి హృదయం పరివర్తన రావట్లేదు. జనాలకి పోయిన దేవాలయానికి వచ్చి నవ్వు వెళ్ళిపోతున్నారు. వాక్యం హృదయంలో పెరిగే లేకపోతే పరలోకం నెలకు వాక్యం పని ప్రార్థనలో పని ఎంతో మందికి పశ్చాత్తాపం మార్పు అవసరం, రక్షణ అవసరం. అది బతుకున్నప్పుడే అవసరం, చనిపోయిన తర్వాత మార్పు ప్రార్థన. కాబట్టి నేను దేవుడు కానీ వాక్యం వేలు ప్రతి ఉదయం ప్రభాని గాయస్కరమైన బాలయ్యాన్ని చూసి ఒకరికొకరు తీర్పు తెచ్చుకుని ప్రతి ఒక్కరు వాక్యం వెలుగు నన్ను నేను ఎవరు వారు పరిశీలన చేసుకుని దేవుడు భయంకరమైన వార్త చదవడానికి ఉపయోగించి మరి సంఘంలో కుటుంబాలు విద్యార్థులు ఉపాధ్యాయులు దూర ప్రయాణాలు ఆవుదం దంచి ఈ చరిత్రలు వచ్చే వ్యాధులు తాంత్రిక నుంచి బిడ్డలు కాపాడి బిడ్డలు గర్భఫలాలతో బిడ్డలు నిరీక్షిస్తున్నారు. దేవుడు ప్రభుగా దేవుడు సమయంలో ఒకరిని ఒకరు లేని జీవితాలు మీరందరినీ దగ్గర తెలుసుకున్నాయి. ధైర్యం శక్తి కలలేదు. అలాగే మా సంఘ కార్యక్రమాలకి మరి సక్రమం జరిగి ఈ సంవత్సరం భయంకరమైన ప్రత్యేక జరగడానికి సహాయం చేయడం మా యావత్ పాపదోషాలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను. నీ చిత్రం నాలుగు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రారంభించు. శోధులనికి తగ్గించు. రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరం నీవైతే మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడైందుగా. జయ జయ శబ్దము చేయుచు ప్రభునకు జయమని పాడండి, వేగమే జయమని పాడండి. జయ జయ మల్చును జయ శబ్దముతో జయములనందండి, వేగమే
జయములనందండి యేసునాథుని యోధులందరూ వాసిక ఇతరులు వేగమే వాసిక ఇతరులు భాసురముగ ప్రభు జన్మము పాడు ఆశతోడరండు వేగ ఆశతోడ. అందరికి వందనాలు. సెలవు. క్రింద మీ కొరకు టీ మరియు స్నాక్స్ సిద్ధంగా ఉన్నాయి, తీసుకొని వెళ్ళగలరు. అలాగే స్త్రీల సమాజం వారు ఆ దినానికి అన్ని సిద్ధం చేసుకోండి. పిల్లలు ఆ పిల్లల్ని కిందన్నా కూర్చోబెట్టండి, లేకపోతే వీడికి ప్లాస్టర్ వేసి చర్చిలో అన్న మూల కూర్చోబెట్టండి. రేపు అస్సలు కుదరదు, రేపు నేనే కూర్చుంటా అక్కడ. వాక్యం ఎంత అవసరం మీరు గోల్ చేద్దట